హలో అండి, నమస్తే అందరికీ. మా దొడ్లో మొత్తం ఈరోజు వర్క్ చేయించానండి. శుభ్రంగా 2 మనుషులు వచ్చారు. అంతకుముందు మాకు చేసేవాళ్ళు జ్యోతి వాళ్ళని, వాళ్ళు వస్తే వాళ్ళ చేత అంతా శుభ్రం చేయించుకున్నాను. ఫుల్ వీడియోలో చూపించానండి. మన చెట్టు కూడా మొత్తం కొట్టేపిచ్చేసా. ఇక మొత్తం చూడండి ఎంత ఫ్రీ అయిపోయిందో. ఇక్కడ మట్టి ఉండేది, ఇదంతా కూడా ఆ కొట్టిన అరటి చెట్లు కూడా మొత్తం కొట్టేపిచ్చానండి. ఆ ఆకు మొత్తం ఎండిపోయిన ఆకులు, కొన్ని పడిపోయినాయి అరటి చెట్లు, అవన్నీ కూడా తీసేపించి మొత్తం తుక్కు చేసి అరటి చెట్లలోనే వేపించా. కొంత మట్టి పోపించాను. ఇక్కడ బొప్పాయికి జామకి వేపించాను. ఇక్కడ మ్యాంగో చెట్టుకి, మామిడి చెట్టుకి వేపించాను. ఇదంతా కటింగ్లు చేసేసాను. యాపిల్ కానీ ఇవన్నీ మందార కొమ్మలు కట్ చేసేసాను. ఈ చెట్టు ఒకటి పెద్దది వస్తుంది, పంపర్ పనస, అది కూడా కట్ చేపించేసాను. ఇంక ఇదంతా మొత్తం చాలా వరకు కటింగ్లు చేపించేసాను. అయితే ఇక్కడ ఒక డ్రమ్ములోకి వేసి కొంచెం మట్టి వేపించాను. చెత్త వేసుకుంటూ మట్టి వేసుకుంటూ కంపోస్టు మేము ఇట్లా తయారు చేసుకుంటున్నామండి. నీళ్లు పెట్టాను, కొంచెం దిగిపోయింది బరువుకి పైన మట్టి వేసేసరికి. ఇంక ఇదంతా శుభ్రం చేసుకోవాలండి. వర్షం పడుతుండేసరికి ఇంక ఆపేసాను. రేపొద్దున అంతా శుభ్రం చేసుకుంటా. ఇదిగండి ఇప్పుడు మా దొడ్లో ఇలాగా ఉంది. మా దొడ్లో పరిస్థితి చూడండి. మొత్తం శుభ్రంగా చేపించేసా. చూడండి, ఆ ఫుల్ వీడియోలో చూడండి. మొత్తం ఫుల్ వీడియో పెడతాను. సపోటాలు కోసాను, అది ఒక షార్ట్లో చూపిస్తాను. సపోటా మొక్క కూడా చూశారు కదా. ఇదిగండి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ కూడా అట్లానే వేపించానండి. వేపించి కొంచెం కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఏమన్నా కొమ్మల కత్తిరింపులు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఈ టైంలో చేసుకోవచ్చండి. బాయ్ అండి, ఉంటానండి.